పరిశుద్ధుడును నిత్య నివాసి అయినటువంటి యేసయ్య నామములో మరొక దినములో గ్రంథ ధ్యానంలోకి ప్రభు మనల్ని నడిపించారు. మనము ధ్యానం చేస్తున్నటువంటి కీర్తన మొదటి చరణంలో చివరి మాటగా అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక అనే మాటని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన అపహాసకులు అంటే ఎవరు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలాగుంటుంది, అలాగా వారు చేస్తున్నటువంటి హాస్యాన్ని బట్టి ఎలాంటి శిక్ష దేవుని ఉగ్రత వాళ్ళకు కలుగుతుంది కనుక అలాంటి వారి స్నేహాలు మనం చేరకూడదు, వాళ్ళ అలవాట్లు మనం నేర్చుకోకూడదు, వాళ్ళు ప్రవర్తించినట్లుగా మనం ప్రవర్తించకూడదు. ఒక మాటలో వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ మనం చేరకూడదు, మన యొద్దకు వారిని రానియకూడదు అన్నట్లుగా నేను దినాన మనం ధ్యానం చేశాం. ఇక్కడ కూర్చుండక మనము ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, మనం కూర్చునేటువంటి స్థలము అనేది ఎలాగుండాలి, ఎలాంటి స్థలాలు మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఎలాంటి స్థలాలు మనకు శాపగ్రస్తమైనటువంటిగా ఉంటాయి అనేది మనము బైబిల్ నుంచి చూసినప్పుడు దేవుని వాక్యం ఒక మాట ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. 139వ కీర్తన 1-2 చరణాలలో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు అనే మాట భక్తుడు అంటాడు. కనుక మనము ఎక్కడ కూర్చుంటున్నామో, ఎక్కడ నిలబడుతున్నామో, ఏమి ఆలోచన అనేది మనకు పుడుతుందో, మనలో ఎలాంటి ఆలోచనలు ఉంటాయో, ఆలోచనను బట్టి మనం ఎలాగ ప్రవర్తిస్తామో అన్నీ కూడా దేవునికి తెలుసు అని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. కనుక దేవునికి తెలియకుండా, దేవుడు చూడకుండా, దేవునికి చెప్పకుండా, ఆయన జరిగించకుండా, ఆయన చెప్పిన విధంగా కాకుండా మన ఇష్టాలు అనేది ఒకవేళ జరిగించుకోవాలి అని అంటే అవి మన జీవితంలో సాధ్యపడవు. వాటిని బట్టి మనము అపరాధంలోకి, దోషంలోకి, కీడు అనుభవించేటువంటి స్థితిలోకి దిగజారిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేది వాక్యం తెలియజేస్తున్నది. అందుకని యెషయా గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనంలో, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపలే వాటిని మరుగు చేయుటానికి ప్రయత్నిస్తారు, అలాంటి వారికి శ్రమ అని వాక్యం చెబుతుంది. కనుక తమ క్రియలు ఎవరు కూడా తెలియవు అన్నట్లుగా చీకటి జీవితాన్ని చీకట్లో జరిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక ఈ మాటను బట్టి మనము చేసేది ప్రతిదీ కూడా దేవునికి అవన్నీ కూడా ఆయనకు తెలుసని, అవన్నీ కూడా ఆయన చూస్తున్నాడని, ఆయన ఎదుట మన ప్రవర్తన అనేది కరెక్ట్గా లేకపోతే మనము ఏ మేలు కూడా అనుభవించలేము. కనుక సంతోషము, ఆనందము అనేది మానవునికి దేవుడిచ్చినటువంటి ఒక వరం లాంటిది. ఎప్పుడు కూడా మనం సంతోషించాలి, సుఖపడాలి, ఆనందించాలి, వర్ధిల్లాలి, ఫలించాలి, వృద్ధి చెందాలి. ఇవే మానవునికి దేవుడిచ్చినటువంటివి. అంతేకాని మనం కష్టపడాలి, దుఃఖపడాలి, నాశనం కావాలి, ఉగ్రత పాలు కావాలి, పతనం అయిపోవాలి,
అని ఎప్పుడు కూడా మానవుని విషయంలో దేవుడు ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచన చేయలేదు. తన బిడ్డలు తన స్వరూపము తన యొక్క పోలికను ఇచ్చాడు అని అంటే ఆయన ఎంత ఆలోచన కలిగి ఉంటాడో, ఎలాంటి ఉద్దేశం కలిగి ఉంటాడో అనేది మన గ్రహింపులోకి రావాలి. అలాగ లేనప్పుడు, అలాంటి గ్రహింపు లేనప్పుడు శ్రమలు అనేవి, కష్టాలు అనేవి, బాధలు అనేవి తెచ్చుకునేటువంటి వారంగా ఉంటాము అనేది వాక్యాన్ని బట్టి మనం తెలుసుకొని జాగ్రత్త పడాలని వాక్యం హెచ్చరిక. అందుకనే సామెతల్లో కూడా ఒక మాట రాయబడింది. సామెత గ్రంథము 23వ అధ్యాయం 1-3 వరకు చూసినప్పుడు, నీవు ఏలికతో భోజనము కూర్చున్న ఎడల నువ్వు ఎవని సమక్షంలో ఉన్నావో బాగుగా యోచించుము, నీవు తిండిబోతు అయిన ఎడల. కనుక అలవాట్లను బట్టి కూడా ఉన్నటువంటి కోరికలను బట్టి కూడా కొన్ని శరీర ఇచ్చలను బట్టి మానవుడు కొన్ని ప్రాంతాలని, కొన్ని స్థలాల్ని, మనుషులను, వాతావరణాన్ని కోరుకుంటూ అక్కడ ఉండటానికి, అక్కడ కూర్చోవటానికి, అలాగ గడపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి ప్రయత్నాలన్నీ కూడా వృధా ప్రయత్నాలు. నువ్వు అలాంటి ప్రయత్నాలు చేసి లేనిపోయినటువంటి ఇబ్బందులు అనేవి కూడా తెచ్చుకోకూడదు అనేది దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. చూడండి, ఒక బైబిల్లో హాగరు అనేటువంటి ఒక స్త్రీ ఉన్నది. ఈ హాగరు అబ్రహాం గారు, శారమ్మ ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఐగుప్తులో నుంచి ఒక పని పిల్లగా తెచ్చుకున్నారు. వీళ్ళకి సంతానం లేని కారణాన్ని బట్టి వాళ్ళను హాగరు ద్వారా సంతానం కలగటానికి శారమ్మకు కలిగినటువంటి ఆలోచన. దానికి ఆయన కూడా అంగీకారం తెలిపినప్పుడు, ఎప్పుడైతే ఆ పనిపిల్ల తన యొక్క యజమాని యొద్ద ఒక స్థాయిని, ఒక స్థితిని కలిగి ఉన్నదో, తనకు గర్భము అనేది కలిగినది అని ఎప్పుడైతే ఆమెకు తెలియచేయబడిందో, వెంటనే ఆమెలో తెలియనటువంటి గర్వము, అహంకారము, అహంభావము, ఆ చూపు, ఆ మాట, ఆ ప్రవర్తన క్రమము తేడా కనిపించింది. ఇది అబ్రహాం గారి యొక్క భార్యకు మనసులో ఎంతో వేదన పుట్టించినట్లుగా. అయితే ఆ యొక్క ప్రవర్తన బట్టి ఆమె యొక్క స్థితి మర్చిపోయి, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి రాబడిందో మర్చిపోయి, తన యొక్క ప్రవర్తనలో తనకు తాను మార్పు తెచ్చుకొని చేసేటువంటి క్రియను బట్టి ఆమె ఎక్కడికి వెళ్ళి కూర్చోవలసి వచ్చినట్టు పరిస్థితి వచ్చిందంటే, అరణ్యంలో ఎవరు లేనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఏ మనుషుల యొక్క జాడ లేనటువంటి వాతావరణంలో కూర్చొని తను ఒక దిక్కు లేనటువంటిది, అనాదిగా ఉండవలసిన పరిస్థితి. అయినను దేవుడు ఆమె యొక్క బాధను చూసి అబ్రహామును బట్టి తిరిగి ఆమెకంటూ ఒక జీవితాన్ని ఇవ్వాలి అని ఆలోచన చేసినప్పుడు, సంతానం కలిగిన తర్వాత కూడా తిరిగి అబ్రహాం ఇంటికి నడిపించి అక్కడ నువ్వు ఎలాగుండాలో దేవదూత చేత బోధించబడి తిరిగి అక్కడ చేర్చబడినప్పుడు, అక్కడ బిడ్డ కలిగిన తర్వాత బిడ్డ తల్లి కలిసి మళ్ళీ యథాప్రకారంగా వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు, వాళ్ళు అక్కడ ప్రవర్తించిన విధానము, అక్కడి నుంచి వాళ్ళకి ఏ స్థానము లేకుండా తల్లి బిడ్డ తరమగొట్టి
తిరిగి అదే అరణ్యంలోకి వచ్చి నీరు లేక, ఆహారం లేక, ఆదరణ లేక, ఏ భద్రత లేనటువంటి పరిస్థితికి వచ్చి కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. కనుక ఈ మాటలను బట్టి మరి మనము ఎక్కడ కూర్చోవాలి, ఎవరి వద్ద కూర్చోవాలి, ఎలాగ కూర్చోవాలి అనేది కూడా ఒక లెసన్గా దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. బైబిల్లో చూసినప్పుడు లోతు ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ ఉండాలి, ఎవరితో ఉండాలి అనేది కాకుండా అతను సొదొమను కోరుకొని శాపాన్ని తెచ్చుకున్నాడు. తనను తన కుటుంబాన్ని నాశనం తెచ్చుకున్నాడు. సంసోను అతను మరి దెలీలా వేశ్యను కోరి వేశ్య ఉన్నటువంటి స్థలాన్ని కోరుకున్నాడు. 2 కళ్ళు ఓడ వెరికించుకొని అతను బానిసగా తన జీవితాన్ని ఎంతో వారి యొక్క కష్టాలలో కఠోరముగా శిక్షిస్తూ ఉన్నప్పుడు ఆ శిక్షలో మరణం పొందినట్లుగా. ఆ విధంగా బైబిల్లో చూసినప్పుడు అనేక మంది వారు మరి ఐతుకు, పేతురు, జక్కయ్య, బర్తిమై, యూద ఇస్కరియోతు, తప్పిపోయిన కుమారుడు వారి జీవితాన్ని చూసినప్పుడు వాళ్ళ యొక్క ఎన్నుకున్నటువంటి స్థలం, వాళ్ళు ఉండవలసిన స్థలం, వాళ్ళు మరి కూర్చోవలసినటువంటి స్థలం, వారు జీవించాల్సినటువంటి స్థలాన్ని విడిచిపెట్టి వాళ్ళు కోరుకొని ఆ స్థలాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు మరి ఉండటం అనేది వారి జీవితాలకు నాశనకరముగా, శాపగ్రస్తముగా, దరిద్రులుగా, వారికే వాళ్ళు మరణాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనం లేఖనంలో చూసినప్పుడు వాళ్ళ జీవితాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగనే మరి భక్తులైనటువంటి వారు కూడా మరి వాళ్ళ జీవితాలలో వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని పాద సన్నిధిని కోరుకున్నారు. దేవుని సన్నిధిలోనే ఉండటానికి, అక్కడ వారు నివాసం చేయటానికి వాళ్ళు ఇష్టపడినప్పుడు దేవుడు వారిని ఎలాగ హెచ్చించాడు అని అంటే, యోసేపు బానిసగా వెళ్ళినప్పటికీ కూడా ప్రభు ఆ ప్రాంతానికి అధికారిగా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదు ఒక గొర్రెల కాపరి అయినప్పటికీ కూడా మరి ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా రాజుగా సింహాసనం మీద ప్రభు కూర్చోబెట్టాడు. అలాగనే ఒక మోషే విషయంకి ఎత్తుకున్నప్పుడు అతను అరణ్యంలో మేకలు కాసుకునేటువంటి వాడు అయినప్పటికీ, ఐగుప్తులో రాజకుమార్తె అయినప్పటికీ అవి ఏవి కూడా విలువ తెచ్చిపెట్టలేదు. కానీ దేవుడు అతని తగిన సమయంలో దేవుని సన్నిధిలో, పాద సన్నిధిలో నిలిచి ఉన్న మోషేని ఇశ్రాయేలు ప్రజలకు మరి నాయకుడిగా, ఐగుప్తీయులకు దేవుడిగా, వాళ్ళకి మార్గదర్శిగా ప్రభువ మరి మోషే గారిని, అలాగా బైబిల్లో మరి సమూయేలు, ఎస్తేరు, రూతు, అహరోను వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో వాళ్ళు కూర్చొని ఉండటానికి, దేవుని సన్నిధిలో ఉండటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కాబట్టి వారి యొక్క జీవితాలను దేవుడు ఆస్వాదించి వారి యొక్క స్థితిగతులను మార్చి ప్రభు వాళ్ళని హెచ్చించి గణపరిచినట్లుగా వారి జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా మనం కోరుకున్నట్లుగా, మనకి ఆలోచన పుట్టిన విధముగా మన సొంత అభిప్రాయాలను, ఉద్దేశాలను నెరవేర్చుకోవటానికి, మన సంతోషాలకి, ఆనందాలకి, సుఖాలకి, సౌఖ్యాలకి ప్రభు మనకిచ్చినటువంటి, ప్రభు చూపించినటువంటి, ప్రభు ఎక్కడైతే ఉంచారో అక్కడ ఉండకుండా ఇష్టప్రకారంగా ఉండాలి, ఇచ్చలవిడితనము అనేది కోరుకున్నప్పుడు వాళ్ళ యొక్క స్థితులు, స్థాయిలు అన్నీ కోల్పోయి బైబిల్లో మనం చూస్తున్నట్లుగా వారు ఏ విధంగా పాడైపోయారు, పాడు చేసుకున్నారో అనే విషయాన్ని మనము మరి చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఆ యొక్క సందర్భాలు మనం గ్రహిస్తున్నప్పుడు మనకెంతో ఆందోళన, భయము కలుగుతూ ఉంటుంది. కనుక ఈ మాటలను బట్టి మరి ఈరోజు మనం ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదో, ఎలాంటి స్థలాలను ఎంచుకోవాలో
ప్రభు మనల్ని ఎక్కడ ఉంచుతాడో అక్కడ ఉండటానికి, ఒక మాటలో ఎప్పుడు కూడా ప్రభు పాదాల కాడ మనం ఉండటానికి, కూర్చొని ఉండి ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో, అలాగ ఆశిస్తామో, అలాగ మనము మరి ఇష్టపడతామో, అందును బట్టి ప్రభు మన యొక్క స్థితిగతులను, మన స్థాయిలను పెంచి భక్తుల్ని మనం చెప్పుకున్నటువంటి చూస్తున్నటువంటి వారి జీవితాల్ని ఎంతగా వృద్ధిపరిచి ప్రభు బలపరిచాడో అలాంటి స్థితి ప్రభు ప్రతి బిడ్డ కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపగలైనటువంటి మా దేవ, మరి నాయన ఇంతవరకు మేము మొదటి కీర్తన మొదటి చరణంలో 3 మాటలను మేము ధ్యానం చేసుకుంటూ, మొదటి చరణంలో చివరి మాటను ఈరోజు ముగించడానికి మీరు కృప చూపించారు. అనేక విషయాలు మాకు బయలుపరిచారు. మా జీవితాలు ఏంటో మేము పరీక్షించుకోవటానికి, అసలు మా యొక్క స్థితి ఏమిటో, మా స్థాయి ఏంటో, మేమేమై ఉన్నామో, ఎలాగ ఉన్నామో, ఎలాగ ప్రవర్తిస్తున్నామో, ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ ప్రవర్తించకూడదో అన్నీ కూడా మీ వాక్యం నుంచి మాకు తెలియజేస్తూ బలపరిచారు. తిరిగే మరి రేపు దినాన మరొక కీర్తనలో మరొక మాటకి ప్రభు సిద్ధపడి బిడలకు బలపడటానికి అన్నీ కూడా మీరు సమకూర్చండి. నీ కృపగల దయగల హస్తాలకు ఇంతవరకు ఈ మాటలు విన్న బిడలను దీవించి వాళ్ళ జీవితంలో ఒక బాగు మంచి సరి చేయడం అనేది క్రమపరచుకోవడం కృప దయచేయమని, కృపగల దయగల హస్తాలకు ప్రతి బిడ్డను కుటుంబం అప్పగిస్తుండగా మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కృప, సమాధానం మీకు మీ కుటుంబాలకును కలిగిన యావత్తు కూడా సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.